ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారు ఏమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో అని చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మార్కెటింగ్, మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, పథకాలు చోరీ, మా విజన్ చోరీ, అన్నీ కూడా క్రెడిట్ చోరీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి. ఈ 3 పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం మందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది. మచిలీపట్నంలోనో, రామయ్యపట్నంలోనో, లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు. ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కడతాను, మేము ఏం చెప్పినా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే, తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే, ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే, మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తొస్తుంది? బికినీ ఫెస్టివల్ పెట్టాలి, లేదా భార్యాభర్తలు కూర్చొని మందు తాగాలి. ఇది మీ విజనరీ. మీరు ఇదే కదా ఆలోచిస్తారు. ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం, మీరు ఆ సముద్ర తీరాన్ని జల్సాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు. దాన్ని మీరు విజనరీగా మీరు చెప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒకటి కాదు. మీ పథకాలు అమ్మఒడి అని మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం, రైతు భరోసా అని మేము పేరు పెడితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్పు, గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకొని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు, ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు, రైతు భరోసా కేంద్రాలను మరి దానికి ఏం పేరు పెట్టారు? రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను వాటికి పేరు మార్చారు. అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో, లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు మళ్ళీ చేసుకోవడమో, ఇది తప్పితే కొత్తగా మీరు ఏం చేశారు?